శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఉపప్లావ్యానికి వెళ్ళి ధృతరాష్ట్రుడు చెప్పమన్నటువంటి సందేశాన్ని పాండవులకు వినిపించినటువంటి సంజయుడు మళ్ళీ వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుని వాయువేగంతో గుర్రాలను పరిగెత్తించి సూర్యాస్తమయ సమయానికి తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు. తిన్నగా తన ఇంటికి వెళ్లకుండా మొట్టమొదట అంతఃపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడి యొక్క దర్శనం చేసుకుని తాను వచ్చాడు అన్న విషయాన్ని ధృతరాష్ట్రుడికి తెలియచేసి ఆయన పాదములకు మ్రొక్కి నమస్కరించి తన యొక్క వినయ విధేయతలను ప్రకటించాడు. ఆ వచ్చినటువంటి సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు తన పక్కన కూర్చోపెట్టుకుని వెళ్ళి వచ్చినటువంటి విషయాలు తెలియచెయ్యమని అడిగాడు. ఇందులో మనం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సంజయుడు మహానుభావుడు, మహాధార్మికుడు. మహాభారతంలో విదురుడు సంజయుడు ఒకే స్వభావం కలిగినటువంటి వారు కనపడతారు. లోకంలో ఎప్పుడైనా పరమ ధార్మికుడైనటువంటి వాడు వేరొక ధార్మికుడి దగ్గర ఉద్యోగం చేయడం చాలా తేలిక, ఆయన దగ్గర ఉండడం చాలా తేలిక. కానీ మహాభారతంలో ఇద్దరు కనపడతారు, ఒకరు విదురుడు, ఒకడు సంజయుడు. వీళ్ళిద్దరూ కూడా పరమ ధార్మికమైనటువంటి లక్షణములు ఉన్నవారు, మంచి గుణములు కలిగినటువంటి వారు, ఆజన్మాంతము ధర్మాన్నే అనుష్ఠించినటువంటి మహాత్ములు, సకల విషయ పరిజ్ఞానము కలిగినటువంటి వారు, రాగద్వేషములు లేనివారు. అయినప్పటికీ కూడా విచిత్రం ఏమిటంటే అటు విదురుడు ఇటు సంజయుడు ఇద్దరూ కూడా పరమ దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర మంత్రులుగా పనిచేయడం. వాళ్ళు ఇద్దరూ కూడా దుష్టగుణములకు ఆలవాలమైనటువంటి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని మొదలైన వారు ఎక్కడున్నారో అక్కడ ఉండి తమ ధర్మానుష్ఠానం ఎంత మాత్రమూ చెక్కు చెదరకుండా, వాళ్ళ వలన వీళ్ళు ప్రభావితులు కాకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ వీలైన చోటల్లా ధర్మం గురించి ఎంత చెప్పాలో అంత చెప్తూ ధర్మం మీద అంత విశ్వాసంతో అలాగే ఉండిపోయారు తప్ప ఏనాడు కూడా ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. రెండవ అద్భుతమైనటువంటి గుణం, ఎప్పుడెప్పుడు రాజుకి చెప్పవలసి వచ్చినా ఇది ధర్మ వ్యతిరేకమైన విషయం, రాజు అనుష్ఠించకూడదు అన్నది ఏదైనా సరే అది చెప్పేటప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు మొగమాటానికి తావివ్వలేదు. ఇలా మాట్లాడితే రాజు ఏమైనా అనుకుంటాడేమో అనేటటువంటి అక్కరలేని భేషజానికి పోలేదు. నిజంగా రాజు యొక్క హితాన్ని కోరుకున్న వాళ్ళు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ధర్మం గురించి మాట్లాడినటువంటి మహితాత్ములు. అన్నిటినీ మించి విశేషం ఏమిటంటే వాళ్ళిద్దరి యొక్క ప్రభుభక్తి. ధృతరాష్ట్రుడు రాజుగా ఉండగా కాదు, ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోయి మరణించిన తరువాత, ధర్మరాజు గారు రాజైపోయిన తరువాత కూడా వీళ్ళిద్దరూ ధృతరాష్ట్రుణ్ణి అనుగమిస్తూనే ఉన్నారు.
చిట్ట చివరికి ధృతరాష్ట్రుడు శరీరాన్ని విడిచిపెట్టక ముందు శరీరాన్ని విడిచిపెట్టి ధర్మరాజు యందు ఐక్యమైపోయినటువంటి వాడు విదురుడు. అట్లాగే ధృతరాష్ట్రుడు శరీరాన్ని విడిచిపెట్టే పర్యంతము ధృతరాష్ట్రుడితోనే ఉన్నటువంటి వాడు సంజయుడు. వాళ్ళిద్దరి యొక్క ప్రభుభక్తి శంకించలేనిది. అంత మాత్రం చేత వాళ్ళది అంధభక్తి కాదు. మనకి రాజు ఏదో జీతం ఇస్తున్నాడు కాబట్టి, రాజు భోగభాగ్యాలు సమకూర్చాడు కాబట్టి మనం రాజుకి వ్యతిరేకంగా రాజు దగ్గర మాట్లాడడం బాగుండదు, ఆయన మనసు చిన్నపుచ్చుకుంటుందేమోనని వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి చెప్పడానికి వెనుకాడలేదు. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలగొట్టినట్టుగా ఏ విధమైనటువంటి అరమరిక మనసులో పెట్టుకోకుండా నిజంగా ప్రభుహితాన్ని కోరుకున్న వాళ్ళై ఏ మొగమాటం లేకుండా మాట్లాడినటువంటి వాళ్ళు సంజయుడు విదురుడు. అందున విశేషం ఏమి అంటే, ప్రభువు 10 మందిలో ఉండగా చిన్నతనం చేసి మాట్లాడితే అది ప్రభువు యొక్క గౌరవానికి భంగపాటు. అందుకే 10 మందిలో ఉండగా ప్రభువు దగ్గర వాళ్ళు ప్రవర్తించే విధానం వేరు. ప్రభువు ఒక్కడే ఉన్నప్పుడు వాళ్ళు ఇక ఏ అరమరిక లేకుండా ప్రభువు చేసినటువంటి తప్పుని నిష్పక్షపాతంగా ఎత్తి చూపిస్తారు. నీకు ధర్మమునందు అనురక్తి లేదు, ఈ కారణం చేతనే సర్వనాశనం అయిపోతావని ఉన్నది ఉన్నట్టుగా హెచ్చరించి చూపిస్తారు. ఇన్ని సుగుణములు కలిగినటువంటి వాళ్ళు సంజయుడు విదురుడు. మహాభారతం ఉద్యోగ పర్వంలో సంజయుడు విదురుడు ఒకరి పక్కన ఒకరు కనపడతారు. ఇప్పుడు ఈ ఘట్టంలో సంజయుడు వెళ్ళగానే విదురుడు రావడం, సంజయుడు మాట్లాడిన తర్వాత విదురుడు మాట్లాడడం, ఇద్దరు మాట్లాడిన ధృతరాష్ట్రుడి మనసు మాత్రం అలాగే ఉండడం, ఆయన ఏ ధార్మికమైన నిర్ణయాన్ని తీసుకోకపోవడం, చిట్ట చివరికి పతనాన్ని పొందిన తర్వాత అప్పుడు విదురవాక్కులు జ్ఞాపకానికి వచ్చి వగచడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనిషికి తెలియకపోవడం తప్పు కాదు. అందరికీ అన్నీ తెలియాలి అని లోకంలో ఎక్కడా నిర్ణయం లేదు. చాలామందికి చాలా తెలియకపోవచ్చు, కానీ చెప్పేవాడు ఉన్నప్పుడు, ఆ చెప్పేవాడు దక్షత కలిగిన వాడైనప్పుడు, ధార్మికుడైనప్పుడు, పక్షపాత రహితుడైనప్పుడు, శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని మాట్లాడగలిగినటువంటి వాడైనప్పుడు, ఆయనని కేవలం బాహ్యంలో ఆదరించి పక్కన కూర్చోపెట్టుకోవడం ఒక్కటి, చెప్పిన మాటలు ఈ చెవితో విని చెవితో వదిలేయడం అన్నది అర్థం లేని విషయం. వాళ్ళ మాటలకు విలువ లేనప్పుడు, వాళ్ళ మాటలకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, ఆ మాటలను జీర్ణం చేసుకుని తన యొక్క జీవన విధానంలో మార్పు తెచ్చుకోలేనప్పుడు అది చెప్పిన వాడికి ఏ విధమైనటువంటి నష్టాన్ని తేదు. కానీ అటువంటి మాటలు విని కూడా తన జీవిత పథాన్ని మార్చుకొని వాడు ఎవరుంటాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే ఈ ఉద్యోగ పర్వంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమి అంటే, అదే ధృతరాష్ట్రుడితో ఒకే వరుస క్రమంలో ముందు సంజయుడు మాట్లాడితే తర్వాత విదురుడు మాట్లాడతాడు. ఈ భాగం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేక ప్రతిపత్తినిచ్చి పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకని అంటే, ఇద్దరు మహాధర్మాత్ములైనటువంటి వ్యక్తులు అత్యంత కీలకమైనటువంటి ఘట్టంలో ఈసారి మాట వినకపోతే ఇక కులనాశనం తప్ప వేరొక మార్గం లేదు ధృతరాష్ట్రుడికి. అటువంటి సమయంలో వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఒకడు రాయబారానికి వెళ్ళి వచ్చి తన విద్యుక్త కర్తవ్యంగా ప్రభువుని కలిసి సంక్షేపంగా జరిగినటువంటి విషయాన్ని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. వేరొకడు తనంత తానుగా ధృతరాష్ట్రుడు పిలిస్తే వచ్చి మాట్లాడబోతున్నాడు. రెండవ ఆయన విదురుడు, మొదట ఆయన సంజయుడు. అందుకే పరమ ధార్మికులు మహాత్ములైనటువంటి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి ఈ భాగం చాలా ప్రధానమైన భాగం. తనకు అప్పగించిన కర్తవ్యాన్ని తాను పూర్తి చేసేశాడు. వచ్చిన తరువాత అంత బడలిపోయినవాడు ఇంటికి వెళ్లకుండా ప్రభుకార్యం మీద వెళ్ళాడు కాబట్టి ముందు ప్రభు దర్శనం చేసుకుని ఆయన పాదములకు నమస్కరించి ధృతరాష్ట్రుడు ఆదరించి కూర్చోపెట్టి జరిగిన విషయాన్ని చెప్పమని అడిగితే మాట్లాడడం మొదలుపెట్టాడు సంజయుడు. దేవర పంపగాజని యుధిష్ఠరునింగని వచ్చినాడ, నా భువి
విభుడప్రమేయ గుణపూజ్యుడు మీకు నమస్కరించే, సంభావన చేసే నాకిచటి బంధువుల నెల్ల తలంచే, మీ సుఖ శ్రీ విభవంబులన్ సుతుల సేమము నన్నడిగం ప్రసన్నుడై. ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళొచ్చినటువంటి సంజయుడు ధర్మరాజు యొక్క గుణములను, ధర్మరాజు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఒక్క పద్యంలో ఎంతో అందంగా ఆవిష్కరించాడు. దేవర పంపగాజని, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే వెళ్ళాను. యుధిష్ఠిరునింగని వచ్చినాడ, ధర్మరాజు గారిని చూసి వచ్చాను. ఆ భూవిభుడు అప్రమేయ గుణపూజ్యుడు, ఆ ధర్మరాజు ఇక పోల్చడానికి వీలు లేనన్నటి గుణములు కలిగినటువంటి వాడు. మీకు నమస్కరించే, సంభావన చేసే నీకు నమస్కరించాడు. నా పట్ల ఎంతో మర్యాద చూపించి సత్కరించాడు. ఇచటి బంధువులనెల్ల తలంచే, ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరినీ పేరు పేరున స్మరించాడు. మీ సుఖ శ్రీ విభవంబులున్ సుతుల సేమము నన్నడిగన్ ప్రసన్నుడై, మీ సంతోషం, మీ సౌఖ్యం గురించి విచారణ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి మీ కుమారులందరి గురించి కూడా ఆయన క్షేమం అడిగాడు. అసలు అవతల వ్యక్తి ప్రవర్తించినటువంటి విధానాన్ని తన రాయబారి, తన దూత చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అంటూ ఆ ధర్మరాజు గురించి చెప్పగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆ ధర్మరాజు క్షేమమా? అతని యొక్క తమ్ములందరూ క్షేమంగా ఉన్నారా? అతని చుట్టాలు, స్నేహితులు, మంత్రులు, అభిమానులు అందరూ క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంటూ రాయబారం జరిగినటువంటి తీరు గురించి కన్నా దాని యొక్క సారాంశాన్ని బట్ట పిండినట్టుగా పిండి సంజయుడు మాట్లాడుతున్నాడు. ధర్మజునకు భోగంబులు ధర్మమునెట్లింపు కావు, ధర్మంబులలో నిర్మల బుద్ధి అహింసకు కూర్మి కడుంగలడతండు కురువంశనిధి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధర్మజునకు భోగంబులు ధర్మవున అట్లు ఇంపు కావు. ధర్మరాజు గారికి నిజానికి ఈ భోగాలు భాగ్యాల మీద అంత అనురక్తి లేదు. ఆయనకి దేని మీద ఎక్కువ అనురక్తి అంటే ధర్మం మీదే అనురక్తి, ధర్మానుష్ఠానం మీదే అనురక్తి. అందుకే భోగంబులు ధర్మమునట్లింపు కావు. ధర్మంలో ఆయనకి భోగాలంటే పెద్ద ఇచ్చ లేదు. ధర్మంబులలో నిర్మల బుద్ధి అహింసకు కూర్మి కడుంగలడతండు. మళ్ళీ ధర్మాలలో అహింస అతనికి ప్రాణప్రదమైనటువంటి విషయం. అహింస పరమో ధర్మ అని కదూ. అందుకని చాలా ఓర్పు పడుతున్నాడు. ఆ అహింస అతని యొక్క జీవన విధానంలో, ధర్మానుష్ఠానంలో అత్యంత కీలకమైనది కనుక ఆయన అంత ఓర్పు పట్టి హింస జరగకూడదు అని చూస్తున్నాడు తప్ప నీ మీద భయంతో కాదు. అది ఆయన వ్యక్తిత్వం. ఎంత అందంగా చెప్పకుండా చెప్తున్నాడు, ప్రకటనంగా చెప్తున్నాడు. కాబట్టి కురువంశనిధి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు తెలుసుకోవలసిన విషయమయ్యా అంటూ, మానుష శక్తి యొల్లడు సమంచిత దైవమా యుదియుండు, నీ పైన అతండు పుణ్యమును పాపము పెట్టినవాడు, నీవు నీ సూను వశంబకాని ఒక చొప్పు తలంపవు, కర్ణ సౌబలాధీనము కార్యనిశ్చయము, తెల్లము నీమతమెప్పు దిమియున్. ఏం చెప్పమంటావయా ధృతరాష్ట్ర మహారాజా? మానుషశక్తి యొల్లడు. ధర్మరాజు గారి యొక్క గొప్పతనం ఏమిటి అంటే కేవలం మన పౌరుషంతో కార్యాలన్నీ సాధించవచ్చు అని నమ్మడం. నీ కొడుకో అవతల వైపు కృష్ణుడు ఉన్నాడని తెలిసి తన యొక్క పౌరుషం చాలు, తన చుట్టూ ఉన్న వాళ్ళ పౌరుష ప్రతాపాలు చాలనుకుంటాడు. సమంచిత దైవమ యూదియుండు. ధర్మరాజు గారు దైవం మీద ఆధారపడతాడు. దైవానుగ్రహం కలగాలి. దైవానుగ్రహం కలిగితే విజయం సాధిస్తాం. దైవానుగ్రహం దేని వలన కలుగుతుంది? ధర్మానుష్ఠానం వలన కలుగుతుంది. అందుకని ధర్మానుష్ఠానం చేస్తాడు. ఎప్పుడూ దైవానుగ్రహం గొప్పది అని మనసులో నమ్మి ఉంటాడు. మీ వాళ్ళకి అటువంటి నమ్మకాలు లేవు, అందుకని వాళ్ళకి ధర్మంతో పని లేదు. నీ పైన యతండు పుణ్యమును పాపమును పెట్టినవాడు.
పుణ్యమో పాపమో, రాజ్య విభాగమే చేస్తావో యుద్ధం జరిగేటట్టే చేస్తావో పెద్దవాడివి కాబట్టి నీ చేతులలో పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నిర్ణయించాలి. నువ్వు నిర్ణయించాలంటే నువ్వు పాపం జరగాల పుణ్యం జరగాల అంటే ధర్మాన్ని ఆధారం చేసి చెయ్యడానికి నీ చేతుల్లో ఉందా? అక్కడైతే ధర్మరాజు గారు నిర్ణయం చేస్తాడు, ఇక్కడ నువ్వు చేయగలవా? నీ చేతులలో లేదు. ఎందుకని? నీవు నీ సూనువశంబ కాని ఒక చొప్పు తలంపవు. నీకు దుర్యోధనుడు ఎంత చెప్తే అంత, అంతేకాని నీ అంత నువ్వు ఆలోచిస్తావా? ఆలోచించి మాట్లాడతావా? నిర్ణయం చేయగలవా? ధర్మాన్ని మనసులో పెట్టుకుంటావా? పాపపుణ్యములు ఆలోచిస్తావా? అవతలవాడంత ఓర్పు పడుతున్నాడు కదా, కాబట్టి యుద్ధం జరగకుండా ఉండడానికి మన వైపు నుంచి ఏ ప్రయత్నం చేద్దామని ఏమైనా ఆలోచన ఉందా? నీకేం ఉండదు. ఒక్కడే ఉన్నప్పుడు ఎంత మనసులో అరమరిక లేకుండా మాట్లాడేస్తాడో చూడండి. కర్ణశోబలాధీనము కార్యనిశ్చయము. ఆ దుర్యోధనుడు కర్ణుణ్ణి శకుణ్ణి అడుగుతాడు. వాళ్ళిద్దరూ పక్షపాత బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరు ఏం చెప్తారో అది దుర్యోధనుడు వింటాడు, దుర్యోధనుడు ఏం చెప్తాడో అది నువ్వు వింటావు. తప్ప మీకు ధర్మం కావాలా అధర్మం కావాలా, పాపం కావాలా పుణ్యం కావాలా, మీకేం అక్కర్లేదు. పెద్దవాడివి, నువ్వు చేసిన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ధర్మరాజు అంటున్నాడు. కానీ ధర్మానికి కట్టుబడి నువ్వు చేస్తావా నిర్ణయం? నువ్వు చేయలేవు. ఎందుకు చేయలేవంటే నీ జీవితంలో ఇది నీకు పెద్ద బలహీనత. నువ్వు ధర్మాన్ని పట్టుకుని నిర్ణయం చేయలేవు. నీ కొడుకును నువ్వు శాసించలేవు. నీది పుత్ర వ్యామోహం. చెప్పకుండా చెప్పేశాడు కదూ. కాబట్టి తెల్లము నీమతమొప్పదేమియున్. ఈ విషయంలో అనుమానం ఏం లేదు. ఇది పరమస్పష్టం. నీ విధానము ఎప్పుడూ బాగుండదు, అది స్పష్టము. నీ విధానం ఎప్పుడూ ఎందుకు బాగుండదు అంటే నీ బుద్ధితో నువ్వు ఆలోచించవు. అసలు నీ బుద్ధికి ఎప్పుడు ధర్మాన్ని ఆధారం చేసుకుని ఆలోచించడం రాదు. నీ బతుకంతా కొడుకు చెప్పిన మాట వినడం. కొడుకు ఎప్పుడూ దుర్మార్గపుట ఆలోచన. వాడిప్పుడు దుశ్శాసనుడు కర్ణుడు శకునితో మాట్లాడతాడు. వాళ్ళిప్పుడు పక్షపాతంతో మాట్లాడతారు. కాబట్టి నీ అంత నువ్వు ఆలోచించడం నీకు రాదు. కాబట్టి నువ్వు నిర్ణయం చెయ్యవు. కాబట్టి నువ్వు సరి అయినటువంటి నిర్ణయము చెయ్యలేవు. నీ బ్రతుకింతే. నువ్వు నీ కొడుకు చెప్పినట్టు వింటావు. కాబట్టి అవతలవాడు ఎంత మంచివాడైతే నీకు ఒరిగేదేమిటి, నువ్వు సాధించేదేమిటి? నీకెన్ని అవకాశాలు వచ్చినా నువ్వు జీవితంలో నిలదొక్కుకోవడం మృగ్యం. ఈ చేతకానితనమే, కొడుకుని నియంత్రించుకోనితనమే ఇంత దూరం తెచ్చింది. ఇంకా ఆ పైన జరగవలసినటువంటి సర్వనాశనం కూడా నీ వల్లే జరుగుతుంది. ఇంకా ఆ మాట కూడా చెప్పాలా? అందులో లేదు. ఎంత మర్యాదగా మొదలుపెట్టినవాడు ఎంత నిష్పక్షపాతంగా మాట్లాడేస్తున్నాడో చూడండి. అని ఆలుబిడ్డలేని ఎట్టి త్రిమ్మరియగు కొయ్యగాక కుదుట కూడు వెట్టి కుడుచువారలిట్టి క్రొవ్విదంబులు సేయ చొచ్చుట ఇచ్చగించి చూతురయ్యా. లోకంలో ఎక్కడైనా ఆలు మొగలు లేనటువంటి వాళ్ళు, అంటే ఆలు బిడ్డలు లేనటువంటి వాళ్ళు, ఆలు మొగలు ఉంటారు లోకంలో, బిడ్డలు లేనటువంటి వాళ్ళు, భార్య లేనటువంటి వాడు ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి. ఆయనకి ఇంటి మీద వ్యామోహం ఏముంటుంది? ఇంటి పట్టున ఉండాలన్న కోరిక ఏముంటుంది? ఉండడు. కాబట్టి ఆయన ఏం చేస్తుంటాడు? దేశద్రిమ్మరిలో తిరుగుతూ ఉండాలి. ఒక చోట స్థిరంగా ఉండకుండా మనసులో ఏమి రాగం ఉంటుంది? మనసులో ఎవరి గురించి ప్రేమ ఉంటుంది? దేని మీద అభిమానం ఉంటుంది? ఇందుకోసం మళ్ళీ తిరిగి ఎక్కడికో రావాలని ఉంటుంది? ఉండదు. కాబట్టి ఆయనకి భార్య బిడ్డలు లేరు. కాబట్టి ఆలు బిడ్డలేని ఎట్టి త్రిమ్మరియగు కొయ్యకాక కుదుట కూడువెట్టి కుడుచువారలిట్టి క్రొవ్విదంబులు చేయ జొచ్చుట ఇచ్చగించి చూతురయ్యా. ఒక ఇంట్లో ఉండి అన్నం తినేటటువంటి వాడు ఒక ఇంట్లో ఉండి అన్నం తింటున్నాడంటే అర్థం ఏంటి? ఆయనకు ఓ భార్య ఉంది, బిడ్డలున్నారు. ఆయన అన్నం తిని బతికేయడం కాదు, ఆ భార్య బిడ్డల యొక్క మేలు చూడాలి. మేలు చూసేటప్పుడు అవసరమైతే చూపుడు వేలు చూపించాలి. నోరు మొయ్, నువ్వు ఇది చెయ్యకూడదు, ఇది అడగకూడదని బిడ్డలకి చెప్పాలి. నువ్వు అలా ప్రవర్తించగలవా? నువ్వు ప్రవర్తించలేవు. కాబట్టే భార్యాబిడ్డలు లేని దేశద్రిమ్మరి ఎలా ఉంటాడో నువ్వు కూడా అలాగే ఉంటావు. నీకు నిజంగా వాళ్ళ క్షేమం కావలసి వస్తే వాళ్ళకి ఏది క్షేమమో అది చెప్పాలి. అంత చెప్పేటంత ధైర్యమో
చెప్పేంత మంచి బుద్ధో నీకున్నాయా? ఆలుబిడ్డల క్షేమము తెలుసుకొని ఆలుబిడ్డల యొక్క క్షేమాన్ని చూరగొనాలి అనుకున్నవాడు ఎలా ప్రవర్తించాలో తద్భిన్నంగా అవి లేనివాడు ఎలా ఉంటాడో అలా బ్రతుకుతున్నవాడివి నువ్వు. కాబట్టి నీకు నిజంగా వాళ్ళ క్షేమం అక్కర్లేదు. వాళ్ళు ఏది తమకి క్షేమం అనుకున్నారో, ఏది కోరుకున్నారో అది నువ్వు చేసేస్తూ ఉంటావు అంతే. అది చివరికి వాళ్ళు కోరుకుంటున్నది క్షేమంతో ఉండడానికి కావలసిన విధానం కాదు, మరణించడానికి కావలసిన విధానం. నువ్వు వద్దనవు కాబట్టి అవతలవాడు ఎంత మంచివాడైతే మాత్రం మీరు బ్రతుకుతారు. ఏమిటి ఉపయోగాలు రాయబారం? ఏమిటి ఉపయోగం మా వంటి వాడు చెప్తే మాత్రం? ఎంత నిస్పృహతో, ఎంత స్పష్టతతో, ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా మాట్లాడుతున్నాడు. కొడుకులగానరే నృపుల కుంఠిత తేజుల నిందు ఇమ్మియించెడు తిరువైనచో తగవు చెప్పక ఒప్పరికించి చూతురే పొడమి జనంబులెల్ల నిన్ను బ్రొవ్వక తిట్టక వించునుంకి నొచ్చెడు మది ఎప్పుడు చెవులు చీములు కట్టెడు కౌరవేశ్వర. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కొడుకుల గానరే నృపుల కుంఠిత తేజుల నిందు. లోకంలో రాజులు లేరా? రాజులకి కొడుకులు లేరా? ఆ పుట్టిన కొడుకులు తేజస్సు కలిగిన వాళ్ళు గారా? వాళ్ళకి బలపరాక్రమాలు లేవా? ఇమ్మేంచెడు తెరువైనచో తగవు చెప్పక ఒప్పరికించి చూతురే. కొడుకు చెడిపోతుంటే, చెయ్యరాని పనులు చేస్తుంటే, వాడు చివరికి మృత్యువుని కౌగిలించుకునేటటువంటి పనులు చేస్తుంటే వాడికి మంచి చెప్పడం మానేసి వాడేం చెప్తే దానికే తల ఊపి అలాగే చేయరా అనే తండ్రి నువ్వు తప్ప లోకంలో ఇంకెవడైనా ఉన్నాడా? తండ్రి వలన కొడుకు పాడైపోతున్నాడు కదయా. ఇదెక్కడి చోద్యం? పెద్దవాడివి, చెప్పవలసిన వాడివి చెప్పడం మానేసి ఎంత దుర్మార్గపు మార్గంలో కొడుకు ఎంత దుర్మార్గాన్ని అభిలషించినా చక్కగా కూర్చుని అలాగే చేద్దామంటావు తప్ప, ఒరే తప్పురా, నాశనమైపోతావురా, కుటుంబం పోతుందిరా, అందరూ మరణిస్తారా, అటువంటి తేజోమూర్తులతో నీకు యుద్ధం ఏమిట్రా అని ఒక్క మాట అనవే. కాబట్టి పొడమి జనంబులెల్ల నిన్ను బ్రొవ్వక తిట్టక వించునుంకి నొచ్చెడు మది ఎప్పుడు. నేను కాదంటున్నదే. ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి చూడు ధృతరాష్ట్ర మహారాజా. రాజ్యంలో ఎక్కడ చూసినా జనులు నీ వంటి పెనువేప విత్తు ఉండడని, నీ అంత దుర్మార్గుడు లోకంలో ఉండడని, కొడుకుల మాట వినడం తప్ప ధర్మం గురించి కించిత్ కూడా నీకు పట్టదని, నీ వలననే చిట్ట చివరికి మహాయుద్ధం జరుగుతుందని, దాని వలన లోకమంతా నశిస్తుందని నిన్ను తిడుతూ ఉంటే వినలేకపోతున్నానయ్యా. అంతమంది, ఒకడు కాదు, జనులందరూ నిన్ను తిడుతున్న వాళ్ళే. నువ్వు ప్రభువువా? ఒక ప్రభువు గొప్పతనం ఎప్పుడు? ప్రజలు ఆయనని చూసి, ఆయన గుణములను చూసి మెచ్చుకున్నప్పుడు, ఆయన పరిపాలనను చూసి అభినందించినప్పుడు. నీ గుణాలని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నీ గురించి మాట్లాడుకునే మాటలు వింటే నాకు సిగ్గేస్తోంది, నేను వినలేకపోతున్నాను. చెవులు చీములు కట్టెడు కౌరవేశ్వర. చెవుల్లో నాకు ఎంత బాధ కలుగుతోంది అంటే, పుచ్చిపోయినటువంటి బాధ కలుగుతోంది. అంటే బయట ఉన్నటువంటి జనులు నీ గురించి అంత అసహ్యకరంగా చెప్పుకుంటున్నారు అంటే, నీ గురించి అంత అసహ్యకరంగా మాట్లాడుకుంటున్నారు అంటే, నీ గురించి మాట్లాడినటువంటి అంత అసహ్యకరమైనటువంటి మాటలు నేను వినలేకపోతున్నాను. చెవులు అంత బాధ పొందుతున్నాయి అవి వినలేక. అంటే అయినా నువ్వు మారవు. అయినా నీకు మాత్రం కొడుకు చెప్పిన మాటే కావాలి అంటే ఇక నీకు చెప్పగలిగిన వాడు ఎవరుంటాడు లోకంలో? దుశ్శాసనుడు, శకుని, వీళ్ళిద్దరూ ఎప్పుడు మాట్లాడినా మాత్సర్యంతో మాట్లాడతారు. వాళ్ళిద్దరూ ఎట్లా మాట్లాడితే అట్లాగే బొమ్మల దుర్యోధనుడు విని దగ్గరికి వస్తాడు. వాళ్ళు ముగ్గురు ఏమనుకున్నారో, వాళ్ళు ముగ్గురు ఏం మాట్లాడారో అవే నువ్వు వింటావు. అవి వినడం కాదు, విన్నవాడివి అందులో ఒకవేళ దోషం ఉంటే, తప్పురా అబ్బాయి, అలా ఆలోచన చేయకూడదురా, అటువంటి పనులు చేయకూడదురా అని నువ్వు చెప్పవు. దాన్ని చక్కగా ఒప్పుకుని అదే ఆచరించాలని ప్రయత్నిస్తావు. నేను ఒక్క మాట చెప్పనా?
నీ ఈ ప్రవర్తన వలన ఇప్పటికి పాండవులు ఎంత విసిగిపోయి ఉండాలి. నీ చేతకానితనానికి, నీ పుత్ర వ్యామోహానికి వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు, ఇన్ని అవమానాలు పడ్డారు, ఇన్ని మాటలు పడ్డారు. వాళ్ళ ఓర్పు చచ్చిపోయి ఒక్క క్షణం వాళ్ళు కానీ హద్దు దాటిపోయారనుకో, ఇక నీ వంశం మిగిలి ఉంటుందా? అసలు నీ కొడుకులు ఉంటారా, నువ్వు ఉంటారా, నీ రాజ్యం ఉంటుందా? ఏమనుకుంటున్నావు పాండవుల గురించి? ఏమనుకుంటున్నావు పాండవుల పౌరుష ప్రతాపాల గురించి? ఏమనుకుంటున్నావు అవతల వైపు ఉన్నటువంటి కృష్ణుడి వైభవం గురించి? నీకేం తెలియట్లేదా మహారాజా? ఇక ఇంతకన్నా ఏకాంతంలో ప్రభువు యొక్క క్షేమం కోరుకున్నటువంటి ఒక దూత ఇంతకన్నా స్వాతంత్ర్యం తీసుకుని ఎవరు మాట్లాడగలరు? 24 గంటలు ప్రభువు చెడిపోతున్నాడేమో, ప్రభువు పాడైపోతున్నాడేమో అని అనుమానం ఉన్నా, తెలిసున్నా ప్రభువుని పొగడడం కాకుండా నిజంగా ఆయన క్షేమం కోరుకున్న వాళ్ళైతే ఆయన దగ్గర కూర్చుని ఏకాంతంలో ఇంత స్పష్టంగా మాట్లాడగలిగినటువంటి మంత్రి ఉండడం నిజానికి ధృతరాష్ట్రుడి యొక్క అదృష్ట విశేషం. అంతే దురదృష్టం ఎవరి మాట ఆయన వినడం. ఆయనకి కావలసినది దుర్యోధనుడు ఒక్కడే. కాబట్టి ఓ ధృతరాష్ట్ర మహారాజా, మన వైపు మన వాళ్ళల్లో ఉన్నటువంటి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పోకడ ఏమిటో తెలుసా? ధర్మరాజు గారి యొక్క సహనాన్ని ధర్మరాజు గారి సహనంగా అసలు అర్థం చేసుకోకపోవడం. అసలు అర్థం చేసుకోకపోవడంలో లోటుంది. అందులోంచి అక్కర్లేని విషయాలన్నీ మిగిలినవి పుట్టాయి. ధర్మరాజు గారు ఓర్పు పడుతుంటే దాన్ని ఓర్పు అనుకోవట్లేదు, ధర్మరాజు గారి చేతకానితనం అనుకుంటున్నారు. వీళ్ళని చూసి భయపడుతున్నాడు అనుకుంటున్నారు తప్ప ఆయన సహనమన్న గీత దాటిపోతే ఉత్తర క్షణం జరిగేటటువంటి విపత్కర పరిణామం గురించి, వీళ్ళు నాశనం అయిపోయేటటువంటి పద్ధతి గురించి కించిత్ కూడా ఆలోచించకపోవడం నీ వైపు ఉన్నటువంటి వాళ్ళందరిలో ఉన్నటువంటి దోషం. అసలు నిజానికి వాళ్ళని అనవలసిన అవసరం లేదు. ఏనాడు కపటద్యూతం జరిగిందో ఆనాడు ఈ భయంకరమైనటువంటి ముసలం పుట్టింది. ఆ రోజు నువ్వు ఉపేక్షతో చూస్తూ ఊరుకోకుండా, ఏది జరుగుతోందో తెలిసి కూడా ఉపేక్ష వహించి ఉండకుండా నువ్వు ఆనాడే ఆపు చేసి వాళ్ళకి అందవలసిన విభవాన్ని వాళ్ళకి ఇచ్చేసి నీ కొడుకుల్ని నియంత్రించి ఉంటే అసలు ఇంత దూరం వచ్చి ఉండేదా? ఇంత కష్టపడవలసిన అవసరం ఉంటుందా? నీకు ఇంకొక మాట చెప్పనా? ధర్మరాజు గారు సహనం పట్టడం ఒకటే కాదు, ధర్మరాజు గారు గొప్ప చాతుర్యము కూడా ఉన్నవాడు. ఎందుకో తెలుసా? తాను ఓర్పు పడతాడు, ఏమీ మాట్లాడడు, మౌనం పట్టి ఉంటాడు. ప్రజలు జరిగిన విషయాన్ని తెలుసుకొని తర్కించుకోలేనంత అమాయకులు కారు. జరిగిన సంఘటనని ఆధారం చేసుకొని ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టాడు, ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు సన్మార్గుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని ప్రజలందరూ కూడా ఎవడు తప్పు చేశాడో వాడిని నింద చేసే వరకు ధర్మరాజు ఎదురు చూస్తాడు. ఎందుకో తెలుసా? ప్రజాబలం రాజు కోల్పోతాడు. ప్రస్తుత నీ పరిస్థితి అదే. నువ్వు అనుకున్నావు 12 ఏళ్ళు పాండవులు అరణ్యవాసం చేశారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని నువ్వు అనుకుంటున్నావు. ఈలోగా ప్రజలు వాళ్ళు పడుతున్న కష్టాలకి ఒకనాడు కీలకమైన ఘట్టంలో నువ్వు పట్టిన మౌనమే ప్రధాన కారణమని నిన్ను ఎంత నింద చేస్తున్నారో నీకు బుద్ధికెక్కట్లేదు. ఇప్పుడు ప్రజలందరూ నిజానికి నీకు వ్యతిరేకంగా ఉన్నారు, నీ మీద ఎవరికీ అభిమానం లేదు. అటువంటి స్థితిలో నిజానికి చాలా తేలిక ధర్మరాజు గారికి జరగవలసినటువంటి కార్యం. కాబట్టి ఇప్పుడు లోకమంతా జరిగినటువంటి అన్యాయమునకు కారణము నువ్వే అని తీర్పునిచ్చి ఉంది. ఇటువంటి పరిస్థితి నీకు ఏర్పడిపోయిన తరువాత దిద్దడానికి ఇప్పటికైనా నువ్వు ప్రయత్నం చేయకపోతే ఆయన కానీ గీత దాటిపోయి యుద్ధానికి వచ్చేస్తున్నానని ఒక్క మాట అంటే అప్పుడు ధర్మరాజుని ఆపడ నీ తరమా నా తరమా? ఉన్న ఆఖరి అవకాశం కాలం నడిచి వెళ్ళిపోతోంది. ఈ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కూడా నువ్వు ఇలాగే మౌనం వహించి
ఇప్పటికీ కూడా నువ్వు ధర్మపక్షపాతం వహించకుండా, నిజంగా నీ బిడ్డల యొక్క క్షేమాన్ని కోరకుండా, ఇలాగే ఉండాలి, ఇలాగే మౌనంగా ఉందాం, ఇంకా ఏదో చాతుర్యం ప్రదర్శిద్దాం, అప్పుడు నా కొడుకు ఏదో ఒరుగుతుందని నువ్వు అనుకుంటే నువ్వు చిట్ట చివరికి చేసేది నీ కొడుకులకి గొప్ప అపకారమే అని స్పష్టంగా చెప్పి, చాలా దూరం ఉదయం బయలుదేరినటువంటి వాణ్ణి అత్యంత వేగంగా వచ్చాను. ఇంత దూరం రథంలో ప్రయాణం చేయడం వల్ల నా శరీరం అంతా బడలిపోయింది, ఒళ్ళంతా నిప్పి పెడుతోంది, నా మనసు కూడా నా స్వాధీనంలో లేదు, పొద్దు కూడా చాలా పోయింది. ఇప్పుడు నేను వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు ప్రొద్దున తిరిగి వస్తాను. వచ్చిన తరువాత నీ కొడుకులు, బంధువులు, మిత్రులు, పెద్దలు అందరూ సభ తీర్చి ఉండగా నేను వెళ్ళిన తరువాత ఏం జరిగింది అన్న విషయాలన్నింటినీ కూడా సభామంటపంలో నీకు వినిపిస్తాను. అప్పుడు నా దగ్గర విందువు కానివని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు సంజయుడు. సంజయుడు ఉన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోయాడు కదూ, ఉలుకుపాటు కలిగింది, భయపడ్డాడు. పరిస్థితి విషమిస్తోంది. పోనీ పరిస్థితి విషమిస్తోందని కొడుకు దుర్యోధనుడిని పిలిచి మందలించగలడా? మందలిద్దామన్న బుద్ధుందా? లేదు. రాజ్యమంతా దుర్యోధనుడికి దక్కాలి, మనసులో పేరాశ. అందుకని ఇప్పుడు స్వస్థతగా లేడు కాబట్టి నిద్ర పట్టదు. అందరూ నిద్రపోతుంటే ఒక్కడు నిద్ర పట్టక మేల్కొని ఉండడం చాలా చాలా కష్టమైనటువంటి విషయం. అందుకని కాసేపు మంచి మాటలు ఏవైనా ఉంటే ఆ మంచి మాటలు విన్న కారణం చేత మనసు ఊరట పొందుతుంది. అటువంటి మంచి మాటలు చెప్పగలిగినటువంటి దక్షుడు విదురుడు అని నమ్మాడు. ధృతరాష్ట్రుడి జీవితంలో పట్టి పరిశీలిస్తే ఒకే ఒక్క సద్గుణం ఏమిటంటే, ఏకాంతంలో ధృతరాష్ట్రుడి యొక్క దోషాల్ని నిర్మోహమాటంగా సంజయుడు కానీ విదురుడు కానీ ఎత్తి పొడిచి చూపిస్తే మిన్నకుంటాడు, ఊరుకుంటాడు. అంతేగాని వీళ్ళకి శిరచ్ఛేదం చేసేయండి, కారాగారంలో పారేయండి అండం. అదొకటి మెచ్చుకోదగ్గ విషయం. అందున విదురుడు లేకపోతే ఉండలేడు. అందుకే ఆరణ్యపర్వంలో సంజయుడిని పిలిపించి విడిపోయిన విదురుణ్ణి మళ్ళీ వెనక్కి పిలిపించుకున్నాడు. ఆ విదురుడు లేకుండా ఉండలేడు. తెలిసో తెలియకో పరమధర్మాత్ముడైనటువంటి విదురుడితో కూడి ఉంటాడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప దోషం ఏమిటంటే, మంచి మాటలన్నీ దేనికి వింటాడు అంటే 2 కారణాలకి వింటూ ఉంటాడు. ఒకటి, నిద్ర పట్టడానికి వింటాడు. అంతకన్నా అన్యాయమైన విషయం ఉందా? నేను నిద్ర పట్టడానికి కాసేపు ఏదో పాట వింటానండి అంటే బాగుంది, ఏదో వాద్యం వింటానండి అంటే బాగుంది. నిద్ర పట్టడానికి మంచి మాటలు వింటానండి అంటే నిద్ర పట్టడానికి అవి పనికి రావాల్సిందే. అవి ఎందుకు పనికి రావాలి? నీ జీవితాన్ని మార్చుకోవడానికి పనికి రావాలి. అవి బాగా లేచి కూర్చుని విని నువ్వు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని రాత్రి పడుకోబోయే ముందు నేను మంచి మాటలు వింటుంటానండి, ఇది నీ కుని కట్టే వరకునే, నీకు నిద్ర పట్టేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు అది ఆపేయడానికే. అంటే ఈ రోజుల్లో అలా ఇంటికి వచ్చి రాత్రి నీకు నిద్ర పట్టే వరకు కూర్చుని చెప్పేవాడు ఏడి? అందుకని ఎవరో పెద్దలు చెప్పిన విషయాలు ఎక్కడో ఉంటాయి, ఏదో సాంకేతిక పురోగతి దృష్ట్యా అప్పుడు ఆయన ఏం వినాలనుకుంటే అది వినే అవకాశం ఒకటి ఉంటుంది, అది వింటాడు. ఎందుకని? నిద్ర బాగా పడ్డానికి. అప్పుడు ఆయన ఎవరవుతాడు? ధృతరాష్ట్రుడు అవుతాడు. నిద్ర పట్టడానికి వింటాడు. 2, చాలా బాగా చెప్పారండి అనడానికి పనికి వస్తుంది. ధృతరాష్ట్రుడు ఏం చెప్తాడంటే, విదురుడు చెప్పినవన్నీ వింటాడు. చాలా బాగా చెప్పావోయ్ విదురా అంటాడు. అందుకే చెప్పాడు విదురుడు, చాలా బాగా చెప్పారండి అని కితాబు కోసం కాదు చెప్తున్నది, అందులో ఒక్కటైనా అనుష్ఠించాలని చెప్తున్నాడు. ఏమై నువ్వు చెప్పింది అర్థమైంది, ఇవి పాటించక పాడైపోతాను, నేను ఇందులో ఈ విషయాన్ని పట్టుకుంటాను, తప్పకుండా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటాను అన్ననాడు కదా. చెప్పినవాడి శ్వాసకు పడినటువంటి కష్టానికి ఉపయోగం. కానీ అట్లా అనడవు. నేను తప్పకుండా నువ్వు చెప్పిన విషయాన్ని అమలు చేస్తాను అనడవు. చాలా మంచి మాటలు చెప్పావోయ్ అంటాడు. మంచి మాటలకు మంచి మాటలు చెప్పారు అన్నది కాదు కితాబు, ఇది మంచి మాట అని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం నిజమైన మర్యాద. లేనినాడు చెప్పిన వాడికి వచ్చే నష్టమే ఉండదు, విని ఉపయోగించుకోనివాడు పాడైపోతాడు. అది అన్యాపదేశంగా చెప్పడమే. మహాభారతంలో వరుసగా సంజయుడు వచ్చి చెప్తే నిద్ర పట్టక విదురుణ్ణి పిలిపించుకోవడం. నిజానికి ఏం చేయాలి? ఇప్పుడు నాకు విషయం స్పష్టమైపోయింది. సంజయుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఇక ఉత్తర క్షణం ఆలస్యం చేయకుండా
కబురు చేసి ధర్మరాజుని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేస్తానని హాయిగా నిద్రపోవాలి. అయినా నిద్ర పట్టట్లేదంటే తను ఇవ్వడు, ఆయన వచ్చేస్తాడు. యుద్ధం మాత్రం దుర్యోధనుడు గెలవాలి. గెలవడని అనుమానం. ఎందుకు గెలవడంటే అటు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు భగవంతుడు, ఆయనటు ఉన్నాడంటే ధర్మం ఉంది కాబట్టి ఉన్నాడు. ధర్మం ఎక్కడుందో అక్కడ విజయం ఉంటుంది కాబట్టి తన కొడుకులు చచ్చిపోతారు. అందుకు భయం. మరి తెలిసిన్నవాడు ఇచ్చుగా ఇవ్వడు, అది లోభం. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న వాడికి నిద్ర రమ్మంటే ఎందుకు వస్తుంది? మధ్య మధ్యలో భీష్ముడు గుర్తొస్తాడు. అంత మహావీరుడు కదా, ఆయన మన పక్షాన ఉన్నాడు కదా, ఎందుకు గెలవం? ద్రోణుడు ఉన్నాడు కదా, ఎందుకు గెలవం? కృపాచార్యుడు ఉన్నాడు కదా, ఎందుకు గెలవం? కర్ణుడు ఉన్నాడు కదా, ఎందుకు గెలవం? ఆయన చేతిలో వీడిపోడా, రాజ్యం అంతా నా కొడుకు వచ్చేదా, నిశ్శేషంగా శత్రువుల్ని చంపేయమా, అక్రమాలను ఆలోచనలు చేస్తాడు. మళ్ళీ ఇంకో గంట పోయాక వాళ్ళ చేతుల్లో వీడిపోతే అసలు నిద్ర పట్టదు. ఇదే గొడవ. మంచి మాట విని ప్రయోజనం ఏమిటి? నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. వాళ్ళు బాగా చెప్పారంటాడు. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళని ఏమి నిందించడు. అదొక్కటే ఆయన యొక్క గొప్పతనం. అన్నీ విని అందులో ఏదో వంకట్టుకుని నిందిస్తే అంతకన్నా అన్యాయం కదా. అదొకటి మాత్రం చేయడు. మహా అయితే మధ్య మధ్యలో ఏమంటాడంటే, ఎప్పుడు నువ్వు వాళ్ళనే పొగుడుతావు, నా కొడుకుల్ని పొగడమంటుంటాడు. సంజయుడు కురుక్షేత్ర యుద్ధం చెప్పినప్పుడు అలాగే అంటుండేవాడు. అన్నప్పుడల్లా ధర్మం గొప్పతనం చెప్తుండేవాడు సంజయుడు. కాబట్టి వెంటనే అక్కడ ఉన్న కంచుకుని పిలిచి వెళ్ళి విదురుణ్ణి తీసుకురామన్నాడు. మహానుభావుడు, పరమధర్మాత్ముడు, రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపం ఆ విదురుడు వచ్చాడు. ఆ విదురుణ్ణి చూసి అన్నాడు, నాకు నిద్ర పట్టట్లేదు, మనసంతా చాలా ఆందోళనగా ఉంది, భయంగా ఉంది. ఎందుకని అంటే ఇప్పుడే సంజయుడు వచ్చి వెళ్ళాడు. ఆ సంజయుడు ఉపప్లావ్యంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళాడు. నేను చెప్పిన మాటలు చెప్పి రావడానికి వెళ్ళి వచ్చినటువంటి వాడు నన్ను నా ముఖం మీదే నింద చేశాడు. అందులో ఇంకా ఏ విధమైనటువంటి అరమరిక పెట్టుకోలేదు. పైగా బాగా బడలిపోయానయ్యా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, పొద్దున్నొచ్చి నువ్వు సభలో ఉండగా నీకు మిగిలిన విశేషాలన్నీ చెప్తానన్నాడు. ధర్మరాజు గారు ఏమన్నాడో ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. మనసంతా కలత చెందిపోయింది. దానివల్ల శరీరం నిప్పులలో పొర్లితే ఎలా ఉంటుందో అంత వేడెక్కిపోయింది. మనసు బాగులేదనుకోండి, శరీరం ఆరోగ్యంగా ఉన్నా అది సహకరించదు, మనిషి స్వస్థతగా ఉండడు. నిజానికి శరీరం నీరసంగా ఉన్నా మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉందనుకోండి, ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు. నిజానికి స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం శాసిస్తుంది. తన బాధ తానే చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితిలో నేనున్నాను కాబట్టి నాకు నిద్ర పట్టట్లేదు. ఆ సంజయుడు రేపు వచ్చి ఏం మాట్లాడతాడో అని నాకు భయంగా ఉంది. అందుకని నువ్వు నాకు ఏమైనా మంచి మాటలు చెప్పవయ్యా అని అడిగాడు. అడిగితే వెంటనే విదురుడు మాట్లాడుతూ, విదురుడైనా సంజయుడైనా ఇద్దరూ పరమధర్మాత్మలు, అందుకని రెండు కంఠాలు ఒకటే బాట మాట్లాడతాయి. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోలుపడిన యతడు, మృచ్చిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిపా. మంచి మాటలు చెప్పమంటారా? ఏం చెప్పమంటారు అనలేదు విదురుడు. ఆయన అన్నాడు, నిద్ర పట్టట్లేదా? సంజయుడు వచ్చి మాట్లాడి వెళ్ళాడా? నువ్వు చెప్పిన చేస్తున్న తప్పులన్నింటినీ ఎత్తి చూపించాడా? అది విన్నప్పుడు నీకు స్పష్టత కదా రావాలి, రాలేదు అని మనసులో అనుకుని విదురుడు అన్నాడు, రాత్రి నిద్ర పట్టకపోతే సర్వసాధారణంగా 4 రకములైనటువంటి కారణముల చేత బాధపడుతున్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఒకటి, బలవంతుడు పైనెత్తిన బలహీనుడు. చాలా బలం కలిగినటువంటి వాడు యుద్ధానికి వస్తున్నాడు అనుకోండి, యువతల వైపు వాడు బలహీనుడు. అప్పుడు బలహీనుడికి నిద్ర పట్టదు. ఎందుకంటే అవతలవాడు చాలా బలవంతుడు, దండెత్తి వచ్చేస్తున్నాడు. తెల్లవారితే ఏమవుతుందో తెలియదు, రేపు రాత్రి ఇలా పడుకోమో తెలియదు, కాబట్టి నిద్ర పట్టదు. 2, ధనము కోలుబడిన యతడు. ధనాన్నంతటినీ పోగొట్టేసుకున్నవాడు అనుకోండి, ఐశ్వర్యం అంతా ఒక్కసారి పోయింది, డబ్బు పోయింది. ఎక్కడో పెట్టుకున్న బంగారం సంచి ఎవరో పట్టుకుపోయారు. లేకపోతే డబ్బంతా పాపం ఏ పెళ్ళికో ఏ శుభకార్యానికో
ఎక్కడి నుంచో తెచ్చుకొని పాపం సంచిలో అక్కడ పెట్టుకున్నాడు. ఎవరో పిలిచారు, అలా వెళ్ళాడు. ఇలా వచ్చేప్పటికి డబ్బు సంచి లేదు, కనపట్టలేదు. 10 మందిని అడిగాడు, తెలియట్లేదు, ఆచూకీ లేదు. నిద్ర పడుతుందా? ఇంత కష్టపడి సంపాదించిన ధనం పోయిందే అని వ్యాకులత పొందుతాడు. అలాగే మృచ్ఛిల వేచువాడు, ఇంకోళ్ళ డబ్బు మనం ఎలా ఎత్తుకుపోవాలి, ఇంకోళ్ళ సంపద మనం ఎలా అపహరించాలి, ఇంకోళ్ళకి చెందవలసిన దాన్ని వాళ్ళకి చెందకుండా మనదిగా మనం ఎలా అనుభవించాలి అని ఆలోచించేటటువంటి వాడికి నిద్ర పట్టదు. ధృతరాష్ట్ర మహారాజా కామాకుల చిత్తుడు, కామం చేత మనసు కలత చెంది ఉన్నటువంటి వాడికి కూడా నిద్ర పట్టదు. అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఈ 4టిలో ఏ కారణం చేత నీకు నిద్ర పట్టట్లేదు? ఈ 4టిలో ఏ కారణం నీ మనసులో ప్రవేశించింది? నిజంగా చెప్పు. ఇతరులకు చెందవలసినటువంటి ధనం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇవ్వకుండా నువ్వొక్కడివి అనుభవించాలనుకుంటున్నావు, అంతేనా? అలా అనుకోవడం వల్లేనా నిద్ర పట్టట్లేదు? నిజం చెప్పు అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు తాను తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. అనుకుని సంజయుడు వెళ్ళాడు కదా రాయబారానికి, ధర్మరాజు ఏమన్నాడో నాకు అర్థం కాలేదయా, అందుకని రేపు వచ్చి మాట్లాడతానన్నాడు. కానీ మాట్లాడి వెళ్ళిన సంజయుడు మాత్రం నాలో ఉన్న బలహీనతలన్నీ ఎత్తి చూపించాడు, అందుకని నిద్ర పట్టట్లేదు. ధర్మరాజు ఏమంటాడో ఏమన్నాడో రేపు ఏం వినవలసి వస్తుందో అన్న భయంతో నిద్ర పట్టట్లేదు అన్నాడు. అంటే విదురుడు అన్నాడు, ధర్మరాజు ఏమంటాడో అని భయపడవలసిన అవసరం ఏమిటి అసలు అని ఆయన అన్నాడు. అనవుడు ఇట్లను విదురుడు అక్కట ధర్మసుతుండు బాంధవుండును చిలికాడును తగు భటుండును బ్రెగ్గడయున్ గురుండు కాడే నృపవరేణ్య నీకు ప్రకటీకృత సత్వుడు శాంతమూర్తి సద్వినయ వివేకశీలముల విశ్రుతుడు అతడు కిడుపల్కునే. ధర్మరాజు ఏమన్నాడో నాకు నిద్ర పట్టట్లేదంటావేమిటి? అవతలవాడు సరి అయినటువంటి శీలవైభవం కలిగినవాడు కాకపోతే, ధర్మాధర్మ వివక్ష లేనివాడైతే, తొందరపాటు కలిగిన వాడైతే, దుర్మార్గపు గుణములు కలిగినటువంటి వాడైతే బాబోయ్ ఏమన్నాడో ఏం చేస్తాడో అని భయపడాలి. ఎవరా ధర్మరాజు? ఇట్లను విదురుడు అక్కట ధర్మసుతుండు బాంధవుండు. ఆ ధర్మరాజు గారు నీకు బంధువు. నీకు బాంధవ్యం గుర్తున్నదేమో, ఆయనకి బాంధవ్యం గుర్తుంటుంది. ఆయన ఆ బాంధవ్యాన్ని గుర్తుపెట్టుకుని ఎంతో మంచిగా ప్రవర్తించేవాడు. చిలికాడును నీకు స్నేహితుడు. స్నేహితుడు ఎప్పుడూ యువతలవాడి యొక్క మనశ్శాంతిని ఎలా కోరుతాడో అలా నీ మనశ్శాంతిని కోరుకునేవాడు. తగు భటుండు, ఒక భటుడు ఏం చేస్తాడు? ప్రభువుని రక్షించుకుంటూ ఉంటాడు. ధర్మరాజు ఏం చేస్తుంటాడు? సర్వకాలముల యందు నిన్ను రక్షించాలని కోరుకుంటూ ఉంటాడు. ప్రగడయున్ మంత్రి, ఆయన ఎప్పుడూ నీతో సమానంగా రాజును అనుకోడు. నీ పేరెత్తేటప్పటికీ మహారాజు బాగున్నాడా, తండ్రి బాగున్నాడా అని అడుగుతాడు. నీ పరిపాలన యందు అంత గౌరవం కలిగినటువంటి వాడు, నీకు మంచి ఆలోచన చెప్పగలిగినటువంటి సమర్థుడయా. పిలిచి కూర్చోబెట్టుకుంటే నువ్వేం చేయాలో నీకు చక్కగా చెప్పగలిగినటువంటి వాడు, మంత్రాంగము చేయగలిగినటువంటి వాడు. గురుండు కాడే, చాలా గౌరవప్రదమైనటువంటి లక్షణం ఉన్నవాడు కాడా, మంచి నడవడి కలిగినటువంటి వాడు కాడా, ఉత్తముడు కాడా, తన గుణముల చేత నీకు రక్షకుడు కాడా. అటువంటి వాడేమంటాడో అని బెంగ పెట్టుకున్నానంటావేంటి? అటువంటి వాడు నిన్నేమంటాడు? అటువంటి వాడు అనవలసి వస్తే ఆయిందా తప్పు నీదా? దిద్దుకోవాలి. దిద్దుకోవడం మానేసి ఆయన ఏమంటాడో అని భయపడుతున్నానంటావేంటి? కాబట్టి నృపవరేణ్య నీకు తెలియదా? నీకు ధర్మరాజు గారు నీ పట్ల అంత ప్రేమ కలిగిన వాడని. ప్రకటీకృత సత్వుడు, పరమ సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. శాంతమూర్తి, రాగద్వేషాతీతుడు, ధర్మానుష్ఠానమును నిరంతరము కోరుకునేటటువంటి సౌజన్యశీలి. సద్వినయ వివేకశీలముల విశ్రుడు, లోకంలో వివేకము చేత వినయము చేత ఎనలేని కీర్తిని సంపాదించుకున్నటువంటి వాడు. కీర్తి ఒక్క రోజులో రాదు మహారాజా. అసిధారావ్రతం.
ఎంత కాలం నుంచి అంత వినయంతో ప్రవర్తించినవాడు, ఎంత వివేకంతో ఆలోచిస్తాడు, పెద్దల యందు ఎంత గౌరవం కలిగినటువంటి వాడు. అటువంటి వాడి గురించి బెంగెట్టుకుంటున్నావా? ఆయన ఏమంటాడో అని బెంగెట్టుకున్నానంటావా? ఇన్ని గుణములు ఉన్నవాడు ఇంకొకలా ఎందుకు మాట్లాడతాడయా? బెంగ పెట్టుకోవడానికి అందులో ఏముంది? పైగా ఇన్ని గుణములున్నా నా గురించి తెలియదు, నాకేం తెలియదు అనడానికి నీకు బంధువు, నీకు కొడుకు, నువ్వంటే ప్రీతి కలిగిన వాడు, నువ్వు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకునేటటువంటి వాడు, అతడు కిడువల్కునే అటువంటి ధర్మరాజు నీ మనసు బాధపడేటట్టుగా తప్పు మాట మాట్లాడతాడా? మాట్లాడడు. ఆయన ఏది మాట్లాడతాడో అది ఒప్పు. అందుకని అటువంటి వాడు అట్లాగే ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాలి. ఆయన నోటి వెంట వేరు మాట రాకుండా చేయడం చాలా తేలిక కదా, నువ్వు చేయొచ్చు కదా అన్నది అన్యాపదేశం. దానికి నువ్వు అంత భయపడిపోవడానికి, అంత బెంగ పెట్టుకోవడానికి, దేనికి నువ్వు అంత బాధపడుతున్నావో ఆశ్చర్యకరంగా ఉంది అని అంటే అన్నీ వింటాడు. ఆశ్చర్యం ఏమిటంటే వెంటనే ఏది కాదనడు, ఏం ఖండించడు. సంజయుడు చెప్పినా విదురుడు చెప్పినా వాళ్ళు చెప్తున్నది సత్యం కాబట్టి వింటూ ఉంటాడు. వినడమే తప్ప అందులో ఒక అక్షరాన్ని కూడా ఆచరించాడు. తండ్రి కొడుకు ఇద్దరూ కూడా ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకు ఇచ్చారంటే తొడలు విరిగిపోయి పడిపోయినప్పుడు దుర్యోధనుడు ఇచ్చాడు, విదురుడి మాట వినుంటే నేను ఇలా అయ్యుండేవాడిని కానని. సంతానమంతా క్షయమైపోయిన తర్వాత ఏడిచాడు ధృతరాష్ట్రుడు, విదురుడి మాట వింటే నేను ఇలా ఉండేవాడిని కానని. విన్న మాట ఎప్పుడు ఆచరించాలో అప్పుడు ఆచరించాలి. ఇక ఆచరించి ప్రయోజనం లేని స్థితి వచ్చేసిన తర్వాత అప్పుడు అది మంచి మాట అని గుర్తిరిగి ఆచరించడానికి సిద్ధపడితే ఒరిగే ఉపయోగం ఏమిటి? కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు నీ కొడుకు శకుని కర్ణ దుశ్శాసనుల మీద రాజ్యభారం అంతా మోపి ఉంచారు. కానీ ఒక్క మాట చెప్తాను విను. నిర్ణయం చెయ్యవలసిన వాడివి నువ్వు నిర్ణయం చెయ్యాలి. కానీ నువ్వు నిర్ణయం చెయ్యకుండా అన్ని విషయాలు దుర్యోధనుడికి, కర్ణుడికి, దుశ్శాసనుడికి, శకునికి అప్పచెప్పేశావు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తూ ఉంటావు నువ్వు, అంతే. నువ్వేం చేయాలి? నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినేటట్టు చూడాలి. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటున్నావు. మంచిదే, విను. ఎప్పుడు వినాలి? వాళ్ళ యందు మంచి లక్షణాలు ఉంటే, వాళ్ళకి సత్ప్రవర్తన ఉంటే, వాళ్ళకి మంచి గుణములు ఉంటే వాళ్ళు ఏది చెప్పినా నువ్వు వినొచ్చు. కానీ వాళ్ళ యందు ఉన్నాయా? అది ఎప్పుడైనా పరిశీలించావా? పరిశీలించి ఈ గుణములతో లేరు కాబట్టి వీళ్ళ మాట నేను వినకూడదు, వింటే రాజ్యానికి నష్టం, బంధువులకి నష్టం, లోకానికి నష్టం, పాండవులు దండెత్తి వచ్చే పరిస్థితి వస్తుంది అని ఆలోచించావా? ఎంతసేపు వ్యామోహంతో నా వాళ్ళంటావు. అది రాజ్య నిర్వహణ ఎందు ఎలా పొత్తుతుంది? ఎలా సాధ్యమవుతుంది? ఉండవలసిన లక్షణాలు ఏముండాలి? తముదారెరుగుట వేగపడమి దాలిమి విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే, వారి యందు సుమానుషము లొకడు పట్టి చూడంగలడే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అసలు ఉండవలసినటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటి? తముదారెరుగుట. అన్నిటికన్నా ఒక మనిషికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే తన గురించి తనకి తెలియాలి. వీధిలో విషయాలు, నాకు ఎన్ని విషయాలు తెలుసు అవి వదిలి నీ గురించి నీకేం తెలుసు నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే, కనీసం తనకి తాను పరిశీలించుకుంటే నాకున్న బలం ఏమిటి, నాకున్న బలహీనత ఏమిటి? భగవంతుడు మనుష్య జన్మనిచ్చాడు, మొట్టమొదటి బలం. రెండవ బలం, ఎక్కడున్నారు కర్ణుడు, దుశ్శాసనుడు, ఈ శకుని, వీళ్ళందరూ గొప్ప రాజవైభవాన్ని అనుభవిస్తున్నారు, అంతఃపురాల్లో ఉన్నారు. కానీ ఉన్నవాళ్ళు ఉండవలసినటువంటి రీతిలో ఉన్నది ఉండవలసినట్టుగా ప్రవర్తిస్తున్నారా? యోగక్షేమములకు కారణమైన రీతిలో ఆలోచిస్తున్నారా? మనకి ఇంత ఉన్నది, మనకి ఇది ఉన్నది కాబట్టి దీనిని ఇలా నిలబెట్టుకోవాలి, మనం ఈ గుణములతో ఉండాలి, మన దగ్గర ఈ గుణములు లేవు, ఈ గుణములు లేకపోవడం ప్రమాదం. ఇన్ని ఉన్నా
ఉండవలసినటువంటి గుణము లేకపోతే సర్వనాశనం అయిపోతాం. కాబట్టి మనం అవతల వారిని తక్కువ చేసి ప్రవర్తించడం, ప్రతి సందర్భంలోనూ కపటంతో గెలుస్తాం అనుకోవడం, మోసంతో గెలుస్తాం అనుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మనం అట్లా ఆలోచన చెయ్యకూడదు. ముందు మన బలహీనత, మన బలం మనకి బాగా తెలిసి ఉండాలి అన్న ఆలోచన ఉండాలి కదా. కర్ణుడు అస్తమానం ఏమంటాడు? నేను చంపేస్తాను అర్జునుణ్ణి చంపడం పెద్ద గొప్ప, యుద్ధమే రానివ్వండి అంటాడు. కర్ణార్జునులు మొదట ఎప్పుడు కలుసుకున్నారు? ఎక్కడో విలువిద్యా ప్రదర్శనంలో కలుసుకున్నారు. తర్వాత ద్రౌపదీదేవి యొక్క స్వయంవర మంటపంలో కలుసుకున్నారు. గెలిచాడా కర్ణుడు? గెలవలేదు. ఘోషయాత్రలో కలిశారు. ఘోషయాత్రలో దుర్యోధనుణ్ణి బంధించి గంధర్వులు తీసుకుపోతున్నారు. ఏమీ చేయలేక కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అర్జునుడు ఆ గంధర్వుల్ని గెలిచి దుర్యోధనుడిని విడిపించాడు. అంటే కర్ణుడి మీద గెలిచినట్టే కదా. ఉత్తరగోగ్రహణం జరిగినప్పుడు కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరిగింది. కర్ణుడు అర్జునుడిని నిగ్రహించలేకపోయాడు కదా. అర్జునుడు ఆవుల్ని మరల్చుకుని వెళ్ళిపోయాడు కదా. ఆ విషయం భీష్ముడే చెప్పాడు కదా. అంటే కర్ణుడు అప్పుడు అర్జునుడిని ఏమీ చేయలేకపోయాడు కదా. ఎన్ని అవకాశాలు వచ్చినా కళ్ళ ముందు కర్ణుడు అర్జునుడిని గెలవలేడు. ఎన్నో శాపములున్నవాడు కర్ణుడు. ఎందరో దేవతల యొక్క అనుగ్రహమును పొందినటువంటి వాడు అర్జునుడు. అపారమైనటువంటి సహనముండి మనసులో ఎంత బాధ, కోపము, రోషము ఉన్న అణుచుకోగలిగినటువంటి వాడు, ఎదురు చూడగలిగిన వాడు, ఓపిక పట్టగలిగిన వాడు అర్జునుడు. వదరి ఏ మాట మాట్లాడకూడదో అటువంటి మాటలు మాట్లాడేవాడు కర్ణుడు. రేపు విజయం ఎటువైపు ఉంటుంది ఆలోచించుకోవాలా. ముందు అసలు తన గురించి తనకి తెలియాలా? కర్ణుడికి తెలియదు. దుర్యోధనుడు ఆలోచించాలా? దుర్యోధనుడు ఆలోచించడు. నువ్వు ఆలోచించాలా? నువ్వు ఆలోచించవు. అసలు మీ గురించి మీకే తెలియదు స్పష్టంగా. ఇక మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? తన గురించి తనకే తెలియని వాడు అరే మనం ఇది చేయలేకపోయిన దాన్ని చెయ్యలేకపోయాము అని ఒప్పుకుంటే మనం వృద్ధిలోకి వస్తాం. అంతేకాని చెయ్యలేని దాన్ని చెయ్యలేకపోయామని ఒప్పుకోకపోగా అది నేను చేస్తాను అనడం చివరికి కర్ణుడిలో ఉంటుంది జీవితం. ప్రమాదకరమైన పరిస్థితి కదా. అన్న ఆలోచన అసలు లేనే కదా మీ వాళ్ళ దగ్గర. ఇది ఆనాడు వాళ్ళ విషయంలోనే కాదు, ఏనాటికైనా దేశకాలాదులతో సంబంధం లేకుండా మనుష్యుడై పుట్టిన ప్రతివాడికి సందేశమే. విదురుడి నోటి వెంట వచ్చినటువంటి ప్రతి మాట అమృతతుల్యమే. తన గురించి తనకే తెలియనటువంటి వాడు వేగపడమి, తొందరపాటు లేకుండా ఉండాలి మనిషి. ప్రతిదానికి ఉద్వేగం పొందేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. 1కి 10 మాటలు ఆలోచించాలి. అంతేకాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత జీవితాంతం విచారించడం ఉపయోగం ఏముంటుంది? తొందర పడకుండా పరిశీలించడం అన్నది జీవితంలో చాలా చాలా అవసరం. శతకకర్త ఒక మాట అంటాడు, నువ్వు ఎన్నో వినొచ్చు లోకంలో, కానీ వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అంటాడు. లోకంలో ఎన్నో వినపడుతుంటాయి చెవులకి. వినపడ్డవన్నీ నిజాలను నమ్మేసేసి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించేసి దాన్ని అమలు చేసేయకూడదు. కానీ దాన్ని బాగా చూసి ఏది కళ్ళ, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిజం తను తెలుసుకోవాలి. తెలుసుకుని తాను ఎటువైపు నిలబడాలో వివేకంతో నిర్ణయం చేసుకుని నిలబడాలి. అట్లా కాకుండా తొందరపడిపోతే అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుంది. ఆ తొందరపాటు మహాత్ముల జీవితాలతో చెలగాటమాడింది కదా. ఒకానొకప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ప్రసేనుండి చంపేశాడు అని చెప్పి నీలాపనిందలేస్తే ఆ నింద బాపుకోవడానికి కృష్ణుడంతటి వాడు, అంతటి భగవంతుడు ఎంత కష్టపడవలసి వచ్చింది. ఒక నింద వేసేయడం చాలా తేలిక, కానీ అవతలవారి యొక్క పవిత్రత, అవతలవారి యొక్క జీవన విధానం, అవతలవారి యొక్క త్యాగం, అవతలవారి యొక్క హృదయం తెలియకుండా తొందరపడి ప్రవర్తించడం ఎంత ప్రమాదకరం. ద్రౌపదీదేవి జోలికి అలాగే కదా వెళ్ళారు వాళ్ళు.
అవబృధ స్నానం చేసినటువంటి మహాపతివ్రత యొక్క జుత్తు పట్టి సభలోకి ఈడ్చి తెచ్చి ఏకవస్త్రని అంటే వినకుండా వస్త్రాపహరణం చేస్తారా? అదే జూదం ఆడిన వాళ్ళు లోకంలో ఎంతమంది లేరు? సుహృద్జూదం ఆడిన వాళ్ళు ఏ రాజులైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా ప్రవర్తించారా అని కృష్ణుడు అడగలా? కాబట్టి ఎన్ని తొందరపాటు పనులు, ఒకటా రెండా, నలుగురు కూర్చుని ఏదో కుట్ర చేస్తారంతే అమలు చేసేస్తాడు. దీనివలన పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఏమీ ఆలోచించరు. ఎంత ప్రమాదకరం తొందరపడిపోవడం. కబీర్ దాస్ గారు అంటాడు, ధీరే ధీరే రేమనా ధీరే సబకు చహోయ్ మాలీ సీంచే సౌహరే ఋతువాయే ఫల్హోయ్ అంటాడు. ఒక మొక్క పెడితే ఆ మొక్క రేపే పువ్వులు పూసి పిందెలు వేసి కాయలు కాసి పళ్ళు వచ్చేయవు. రేపటికల్లా పళ్ళు పండాలని ఇవాళ నూతిలో నీళ్ళన్నీ తోడిపోసేస్తే మొక్క వేళ్ళు కూలిపోయి మొక్క చచ్చిపోతుంది. ఎదురు చూడాలి, అది మెల్లిగా పెరగాలి, పెద్దదవ్వాలి, మహావృక్షం అవ్వాలి, కాయలు కాయాలి. అంతేకాని తొందరపడిపోతే వచ్చే ప్రయోజనం ఏమిటి? కాబట్టి మీ వాళ్ళలో తొందరపాటుతనం ఎక్కువ ఉంది. పైగా అన్నిటిని మించి తాలిమి, మనిషికి సహనం పెట్టని కోట, ఓర్పు పట్టగలగాలి. ఓర్పు గురించి మాట్లాడడం కాదు, ఓర్పు పట్టవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అంత ఓర్పు పట్టాలి. ఎంతమంది మహాత్ములు ఎన్ని కష్టాలు పడ్డారు, ఓర్చి కదు రాణించారు. ఓర్పు లేకుండా ప్రవర్తించకూడదు కదా మనిషి. శక్తి ఉన్నవాడు ఓర్పు కోల్పోతే అది మరీ ప్రమాదానికి వెళ్ళిపోతుంది. శక్తి ఉన్నవాడే ఓర్పు పట్టాలి. అంత శక్తి లేనివాడు, అంత తెలియనివాడు ఓర్పుని విడిచిపెడితే, ఓర్పు ఉన్నవాడు అలాగే ప్రవర్తిస్తే లోకానికి అభ్యున్నతి ఎలా కలుగుతుంది? తెలిసిన్నవాడన్న మాటకు అర్థం ఏమిటి? ఓర్పు పట్టాలి. ఆ ఓర్పు ఉందా? ఆ తాలిమి ఏది? అవతలవాడు ఓర్పు పడితే మీ వాళ్ళకి అది చేతకానితనం. ఇక ఎలా అభ్యున్నతిని పొందుతారు? తాలిమి లేదు. దానికి తోడు విడుపు కలుగుటయులేని ప్రభుత్వము గలదే. ఎక్కడ త్యాగం చెయ్యాలో, ఎక్కడ దానం చెయ్యాలో, ఎక్కడ ఏది ఇవ్వాలో తెలిసి ఉండాలి ప్రభుత్వానికి. ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వననడం, ఎక్కడ ఇవ్వక్కర్లేదో అక్కడ ఇస్తానడం రెండూ ప్రమాదకరమే. నీ కొడుకుల దగ్గర ఉన్న లక్షణం అదే. ఇవ్వవలసింది ఎక్కడ? హాయిగా పాండుపుత్రులైనటువంటి పాండవులకు ఇవ్వవలసినటువంటి రాజ్యం ఇచ్చి మా అన్నదమ్ములు అని కలుపుకుంటే దుర్నిరీక్షలు మీరు. శత్రువులు కన్నెత్తి చూడగలరా? మళ్ళీ మీ రాజ్యాన్ని ఏమైనా ఒక అంగుళం కబళిస్తాడా ధర్మరాజు? మహానుభావుడు. వాళ్ళతో కలిసిమెలిసి జీవిస్తే ఎంత సంతోషంగా ఉంటారు. చెప్పాడు కదా మహానుభావుడు సంజయుడు. అడవి కృష్ణ భగవానుడు సంజయుడు వెళ్ళినప్పుడు చెప్పాడు కదా, అడవి లాంటి వాళ్ళు కౌరవులు, సింహాలు లాంటి వాళ్ళు పాండవులు. అడవి లేకపోతే సింహాలు బ్రతకవు, సింహాలు లేకపోతే అడవిని నరికేస్తారు. అడవి ఉండాలి, అడవిలో సింహాలు ఉండాలి, కౌరవులు ఉండాలి, పాండవులు ఉండాలి. ఇద్దరూ ఉండాలి అంటే కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండాలంటే వాళ్ళకి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేస్తే కలిసి ఉండొచ్చు. వాళ్ళకి ఇవ్వవలసింది ఇవ్వకుండా అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతానంటే కలిసి ఉండడం సాధ్యం కాదు. అది జరగనప్పుడు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. క్షాత్రధర్మం ఎందుకు? ఆయుధాలు ఎందుకు? యుద్ధం ధర్మం కదా. రాజు ఒకరి దగ్గర పుచ్చుకోవడం కాదు, ఒకరికి పెట్టాలి. పెట్టాలంటే రాజ్యం ఉండాలి కదా. రాజ్యం ఉండాలంటే ఆయన స్వధర్మం అది. యుద్ధం చేయాలి కదా, యుద్ధంలో సంపాదించాలి కదా. మరి తండ్రి ధృతరాష్ట్రుడు ఇవ్వనప్పుడు అంతకన్నా మార్గం ఏది? చెప్పడానికి నేను వస్తాలే అన్నాడు కృష్ణుడు. కాబట్టి ఎక్కడ ఏది పెట్టాలో అది తెలియకపోతే, ఏది పెట్టకూడదో కూడా తెలియకపోతే రెండిటి వల్ల ప్రమాదమే. పెట్టడము రావాలి, ఎక్కడ పెడితే పాడు అయిపోతారో కూడా తెలియాలి. వాళ్ళు పాడైపోయేవాళ్ళు కాదు. పెడితే పెట్టకపోతే నువ్వు పాడైపోతావు, పెడితే వాళ్ళు మీరు కూడా బాగుపడతారు. ఇది మీ వాళ్ళకి తెలియదు కదా. అసలు ఈ 4 ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణాలు ధృతరాష్ట్ర మహారాజా. ఇవి 4 ఎవరికి ఉండాలి? పరిపాలన చేసేవాడికి తెలిసి ఉండి తీరాలి. నువ్వు దుర్యోధనుడికి అప్పచెప్పావు, దుశ్శాసనుడికి అప్పచెప్పావు, కర్ణుడికి అప్పచెప్పావు, శకునికి అప్పచెప్పావు. వాళ్ళు ఏం చెప్తే చేస్తావు, మంచిదే. ఆ 4 వాళ్ళకు ఉన్నాయా చెప్పు నాకు. అసలు తమ గురించి తమ స్పష్టంగా ఆలోచిస్తారా? ఆలోచించరు. తొందరపడకుండా ఉంటారా? ఉండరు.
ఓర్పు ఉందా? లేదు. ఎవరికి ఏది పెట్టాలో తెలుసా? తెలియదు. అన్నీ మాకే రావాలి, లోభం. వాళ్ళ మాట నువ్వు వింటావు. ఎలా నిద్రపడుతుంది నీకు? శాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? లేమి ప్రభుత్వం గలదే. వారి ఎంది సుమానుషము ఒకడు పట్టి చూడంగలడే. నువ్వు అనుకుంటున్నటువంటి ఆ నలుగురిలో పట్టి పరిశీలించి వెతికి చూసినా ఈ గుణములు ఉన్నవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఈ గుణములు లేనప్పుడు అసలు ఎలా వృద్ధిలోకి వస్తారు? అంటే నిజంగా చెప్పాలి అంటే పరిపాలనకి నాయకత్వ లక్షణాలకి ఉండవలసినటువంటి 4 ప్రధాన లక్షణాల గురించి విదురుడు ప్రసంగం చేశాడు. ఎంత కీలకమైన మాట, ఎంత సారవంతమైన మాట. ఇదొక్కటి విని నిద్రపోతే మరునాడు ధృతరాష్ట్రుడు లేచి మీ మాట వినను అని పాండవుల్ని పిలిచి ధర్మరాజు గారిని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేసి ఆయన చెప్పినట్టు బ్రతకండి, ఇక పైన నేను పరిపాలిస్తాను, నేను చూస్తాను, నేను చెప్పినట్టు మీరు వినండి, మీరు చెప్పినట్టు నేను వినడం కాదు, మీరు విదురుడి దగ్గర నేర్చుకోండి, ఆయన చెప్పిన గుణాలు అలవాటు పడితే అప్పుడు మీరు చెప్పింది నేను వింటాను అనొక మాటను ఉంటే భారతం ఏమై ఉండేదో. కానీ నిద్ర పట్టట్లేదు చెప్పమంటాడు తప్ప చెప్పినవి ఇంత గొప్ప విషయాలు ఇవి మనం పట్టించుకుందామన్న తాపత్రయం ఏది మనిషికి? అప్పుడు ధృతరాష్ట్రుడికి లేకపోయాడు. ఎప్పుడు ఎవడికి అటువంటివి పట్టించుకుందామన్న తాపత్రయం లేకపోయినా వారైనా అంతే అవుతారు. కాబట్టి మంచి మాట దేనికి పనికి రావాలి అంటే నిద్ర పట్టడానికి కాదు పనికి రావలసింది, బ్రతకడం ఎలాగో తెలుసుకోవడానికి పనికి రావాలి. 2 అభినందించడానికి కాదు పనికి రావలసింది, అమలు చేయడానికి పనికి రావాలి. కాబట్టి రేపు సంజయుడు రాయబారానికి వెళ్ళి వచ్చినవాడు సభలో చెప్తాడు కదా, అతడు మంచివాడు. వెళ్ళి వచ్చినవాడు ఏది చెప్పాడో, ఏది క్షేమకరమని చెప్తాడో దానిని చెయ్యి. ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి కలత పోవాలని కదా నువ్వు అడుగుతున్నావు. కలత పోవడానికి ఇంకంతకన్నా మార్గం ఏముంటుంది అని చెప్తే అన్నీ విన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు అప్పుడే ఒక నిర్ణయం చేశాడనుకోండి. అయితే విధులా నువ్వు మంచి మాట చెప్పావోయ్, నేను అలా చేస్తానులే, రేపు సంజయుడు వచ్చి చెప్పని అసలు ధర్మరాజు గారి హృదయం ఏమిటో కనుక్కుంటా, అంత మంచివాడు, ఆయన ఏం చెప్తే అలా చేద్దాం. కాదా ఏమైనా కొద్దిగా మార్పు చేయవలసి ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాను, సరేనా? నువ్వు మంచి మాట చెప్పావు కదా, సంజయుడు చెప్పాడు కదా, ఇంచుమించు ఒక తానులో 2 ముక్కలు, ఇద్దరూ ఇదే మంచి మాట చెప్పారు. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది, అందుకే ఇద్దరిని పిలిచి మాట్లాడాను. మీరు పడుకోండి, నేను పడుకుంటాను, రేపు పొద్దున్న ఈ నిర్ణయం చేసేద్దాం. పాపమో పుణ్యమో మీ చేతుల్లోనే పెట్టాడు అని చెప్పాడు కదా సంజయుడు. నిర్ణయం నా చేతుల్లోనే ఉంది కదా. రేపు పొద్దున 10ంటికి చెప్పకపోతే వచ్చేస్తాను యుద్ధానికి అనలేదు కదా ధర్మరాజు. రేపంతా ఆలోచించి ధర్మరాజు గారికి కబురు చేయొచ్చు కదా. కాబట్టి రేపు ఆలోచన చేసి ఓ మంచి నిర్ణయం చేస్తాను, వెళ్ళి పడుకోండి అని ధృతరాష్ట్రుడు అనుంటే ఏమై ఉండేదో. అంటే ఇవన్నీ వినడానికి పనికి వచ్చాయి, కానీ ఈ కోణంలో ఆయన పని మాత్రం చేయడు, కార్యాచరణ చేయడు. కాబట్టి ఏమన్నాడంటే, నాకుం ప్రజాగరంబునర్చుచున్న సంతాపం ఉపశమించునట్లుగా భవద్వచనామృతంబున ఉల్లంబున వెళ్ళిగొల్పమనిన విదురున్నిట్లినియే. నీకు ధర్మాధర్మాలు బాగా తెలుసు, ఏవి వినవలసినటువంటి నీతిలో అటువంటివి చెప్పడమూ తెలుసు. నాకు నిద్ర కలగకపోవడం వల్ల దుఃఖం కలుగుతోంది, బాధ కలుగుతోంది, ఒళ్ళంతా వేడెక్కిపోయింది, మనసు అశాంతిగా ఉంది. అందుకని నీ వచనమనబడేటటువంటి అమృతాన్ని ప్రవహింపచి, అంటే నీతులు చెప్పు, మంచి నీతులు చెప్పు, వింటాను. అంటే దేనికి వింటాడు? వినడానికి వింటాడు తప్ప అసలు అన్ని ఇంక చెప్పవలసిన అవసరం ఏముంది? చెప్పవలసిన సారం చెప్పేశాడుగా. అంటే అవేం చేయడు. ఎందుకు వింటాడు అంటే వినడానికి బాగుంటాయి ఆయనకి. నీతులు వినడానికి బాగున్నాయనుకోండి, విన్నవాడు బాగుపడ్డని గుర్తు. వినడానికి బాగుండడం కాదు, అయ్యి బాబోయ్ వీటిలో ఒక్కటి కూడా నేను పట్టుకోలేదండోయ్, నేను పట్టుకోవడం మొదలుపెట్టాలి రేపటి నుంచే ఏమిటండి ఇప్పటి నుంచో మొదలెట్టాలి ఇందులో కొన్ని అన్నవాడు బాగుపడతాడు. వినడానికి బాగుంటే అందుకు చెప్పు అంటున్నాడు. అందుక భారతం వినేది, అందుక రామాయణం వినేది,
అందుక భాగవతం వినేది, అందుక ఋషులు వాంగ్మయం ఇచ్చింది కాదు. వాళ్ళు ఏం సత్కారాలు కోరుకోలేదు, వాళ్ళు సమ్మానాలు బిరుదులు ప్రతిఫలాలు వాళ్ళు కోరలేదు. వాళ్ళు మనుష్య జాతి బాగుపడడం కోసం ఇచ్చారు. అందులో మంచిని స్వీకరించి అమలు చేయడానికి ప్రయత్నం చేయి. అంతేకాని ధృతరాష్ట్రుళ్ళ నీతులు వినడానికి బాగుంటాయి, నా మనసుకి శాంతి కలుగుతుంది అందుకు చెప్పనకు. అమలు చేయడానికి విను. అమలు చేయడానికి నిజంగా నీకు సద్బుద్ధి ఉంటే ఇక కొత్తగా విదురుడు చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకనంటే పరమసారవంతమైనటువంటి మాట ఏది ఉండాలో దాన్ని మొట్టమొదటే విదురుడు చెప్పేశాడు, అంతకుముందు సంజయుడు చెప్పేశాడు. ఇంకా నాకేదో చెప్పు, వింటాను. వింటే మనసుకి శాంతి, నిద్రపడుతుంది. ఏం చేయగలరు? అయినా కర్తవ్యం అంటే కర్తవ్యమే. ప్రభువు అడిగాడు మంత్రిగా, తన కర్తవ్యం చెప్పాలి. చెప్పడం తన కర్తవ్యం. విని ఆచరించకపోతే తను బెంగపెట్టేసుకోకూడదు, తను పాడైపోతాడు. కర్తవ్యం ధర్మం, కర్తవ్యమునకు మారు పేరు ధర్మం, ధర్మమునకు మారు పేరు కర్తవ్యం. అందుకే మీరు చూడండి, కర్తవ్యం దైవమాన్నికం అంటారు. కర్తవ్యం ఈ మాటే కనపడుతుంది. కర్తవ్యం నా వైపు నుంచి ఉంటుంది, ధర్మం ఇప్పుడు నా వైపు నుంచి ఉంటుంది. కొడుకుగా నీ చేయవలసినది, తండ్రిగా నీ చేయవలసింది, ఉద్యోగిగా నీ చేయవలసింది, ప్రవచనం చేసేటప్పుడు ప్రవచనం చేసేవాడిగా నీ చెప్పవలసింది. ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, అంతేగాని అవతల వారిని బట్టి నా ధర్మం మారదు. అయినప్పుడు ఆయన అడిగాడు, చెప్పడం కర్తవ్యం, చెప్తూ వెళ్ళిపోతాడు అంతే. అందులో ఏదైనా పట్టుకున్నాడా అదృష్టవంతుడు, పట్టుకోలేదు, ఆయన కర్మ అలా ఉంది అంతే. దానికి ధృతరాష్ట్రుడిని పట్టుకుని అస్తమానం గంటకోసారి వచ్చి ఆడిని నిన్న నేను చెప్పింది అంతా విన్నారు కదా, ఏం నిర్ణయించుకున్నారు మీరు, అందులో ఏం పట్టుకుందాం అనుకుంటున్నారు, ఏం ఆచరిద్దాం అనుకుంటున్నారు, అసలు అడగడు విదురుడు. ఎందుకని? తన కర్తవ్యం తాను చేసుకుపోతూ ఉంటాడు, తన ధర్మం తాను చేస్తూ ఉంటాడు. కర్తవ్యం ఏం చేస్తుందంటే మనిషి బరువు దించేస్తుంది, బాధ్యత ఏం చేస్తుందంటే మనిషి బరువు పెంచేసి కుంగిపోయేటట్టు చేసేస్తుంది. తాను చెయ్యవలసింది చేశాడా లేదా తేలిపోతాడు. నేను చేయవలసింది చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. అది మహాభారతంలో పరమ గంభీరమైనటువంటి వ్యక్తులు, ఉదాత్తులైనటువంటి వ్యక్తులు ఇద్దరు ఏకకాలంలో ప్రవేశించి ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నారు. ధృతరాష్ట్రుడు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించేటటువంటి దుర్దినములు ఎన్నడూ రాకుండుగాక. ఆయనలా కాకుండా అటువంటి మహితాత్ముల నోటి వెంట ఏ మాటలు వచ్చాయో అవి మహాభారతంలో చదువుతుంటే నిజానికి సంజయుడు విదురుడు మనతో కూడా మాట్లాడుతున్నట్టే. ఆ మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనసులో జీర్ణమై అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చి సద్బుద్ధితో ప్రవర్తించి అది ధర్మాచరణముగా మారి దాని వలన భగవంతుని యొక్క అనుగ్రహము పొందడానికి వీలైన పాత్రత పొందేటట్టుగా పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత మనందరినీ అనుగ్రహించుగాక. స్వస్తి.